మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జ్వాలాపురంలో 75,000 సంవత్సరాల కిందటనే ఆది మానవులు జీవించి ఉన్నారని చెప్పేసి అయితే సైంటిస్టులు అయితే కనుగొన్నారు. అయితే విస్ఫోటన జరిగిన తర్వాత కూడా ఆది మానవులు జీవించినారా లేదా అనేది వాళ్ళు కనుగొనే ప్రయత్నం చేస్తారు. అయితే జ్వాలాపురం అంటే ఎడమ వైపు కొండ ప్రాంతంలో సైంటిస్టులు అయితే పరిశోధన చేస్తారు. ఇక్కడ మొత్తం ఆనవాళ్ళు కొండమైన మొత్తం ఆనవాళ్ళు అంటే ఒక కలర్ రెడ్ కలర్లో అది ఆ కలర్లో ఆనవాళ్ళు అయితే మేము నివసించి ఉన్నాము అని చెప్పి ఆనవాళ్ళు అయితే ఈ కొండపైన ప్రాంతంలో అయితే మొత్తం అయితే కొండపైన ప్రాంతంలో సేఫ్టీ అంటే ఈ కొండ ప్రాంతంలో నివసించారని చెప్పేసి తేలింది. అయితే ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో ఈ కొండ కింద ఒక 3 నుండి 4 అడుగులు అయితే లోపలికి తోగారు. ఇక్కడ తోగిన వెంటనే అస్థిపింజరం అయితే ఏదైతే అది వాళ్ళన్నారో అస్థిపింజరం అయితే లభ్యమైంది. అస్థిపింజరం తోగేటప్పుడు కూడా ఈ గ్రామస్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎంతవరకు తోగారు, సైంటిస్టులు ఎంతమంది వచ్చారు అనేది పూర్తి సమాచారం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మొత్తం 3 అడుగులు లోపల తోగారు, ఏం దొరికింది అక్కడ? ఇక్కడ 3 అడుగుల తర్వాత ఒకటి మామూలుగా తలపుర్రే కాళ్ళ ఎముకలు చేతులు ఎముకలు ఇక్కడి నుంచి ఈడి వరకు ఆ నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఈడి వరకు ఇట్ట 1.5 మీటరు ఇట్ట 1.5 మీటర్ చేసాం. అంటే అంత మీటర్లో ఆది మానవులు ఉండే మనం అయితే దాదాపు 6 అడుగులు ఉంటారు, 5 అడుగులు ఉంటారు. ఇదే చిన్నగా తెగింది అంటున్నారు కదా, అస్థిపింజరం ఎట్లా దొరికింది? అప్పట్లో మానవులు ఇంత హైట్ లేరు సార్, కొంచెం వచ్చే కొద్దీ పెరుగుకుంటూ వచ్చారు. వాళ్ళు కొంచెం ఇట్లా వంగి ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం హైట్ తక్కువ ఉన్నారనమాట. వాళ్ళు ఇంకా పెరుగుతా మనం ఈ సైజుకి వచ్చేసినాం. అలాంటిది 4 అడుగులు కాడికి ఉండరు సార్ అప్పుడు మనుషులు. ఇక్కడ ఏమేమి పరిశోధన చేస్తారు ఇంకా సైంటిస్టులు? ఇక్కడ జుంబాబు క్వారీ చేశారు సార్. ఇక్కడ ఈ వరకు వాళ్ళు లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి వచ్చి చేసినారు. ఎన్ని రోజులు ఈ పరిశోధన ఇక్కడ చేస్తారు? అంటే కొండ ప్రాంతానికి రావడానికి కారణం ఏంటి? అప్పుడు ఆది మానవులు ఇక్కడ టోబయాస్ వచ్చి పడిన తర్వాత మనసులో మానవ మనగడ ఉందా లేదా అనే ఆలోచనతో ఇక్కడ వచ్చి కొంచెం రీసెర్చ్ చేసాం సార్. 200 మీటర్లకు ఒకసారి పైకి ఎక్కినాము, కొండ పైకి ఎక్కి మళ్ళీ కిందికి మళ్ళీ 200 మీటర్లు అవుతా పోయి మళ్ళీ ఇట్లా కిందికి దిగాం. అక్కడ జీపీఎస్ పట్టుకొని చూస్తే ఇక్కడ ఏమన్నా ఉంటాయి ఇట్లాంటివి పెయింట్స్ కానిచ్చాయి మాకు. కానిచ్చినప్పుడు తర్వాత 2008, 2009లో 4 నెలలు చేశాం సార్ ఇక్కడ వరకు. ఏం పెయింట్లు ఇక్కడ కొండ ప్రాంతాల్లో చూస్తారు మీరు? ఇలాంటివి రెడ్ పెయింట్స్ కానిచ్చినాయి సార్. అక్కడ పైన కూడా ఉన్నాయి. అక్కడ పైనుంచి కొంచెం 60,000 సంవత్సరాలకు ఉన్నాయి. కొంచెం కిందికి వచ్చే కొద్దీ 45, 50 అట్లా వేల సంవత్సరాలవి కిందికి వచ్చే కొద్దీ ఇవి 40,000 సంవత్సరాలు సార్ మొత్తానికి. అంటే మొత్తం ఆ చిత్రాలు కానీ అవన్నీ ఎలాంటి ఆకారాలు ఉన్నాయి? మొత్తం ఈ ఏనుగులు, మన జింకలు, మన గుర్రాల మాదిరి అలాంటి వల్ల ఉన్నాయి సార్. పైన మన ఈ మామూలుగా ఇట్లా నార్మల్గా ఫేసెస్, హ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి సార్. అంటే కొన్ని వేల సంవత్సరాల కింద నుండి ఉన్నాయంటున్నారు. కలర్ కూడా పోదు, అంటే ఏదంతా రాసింటారు అనుకుంటున్నారు మీరు? మాకైతే ఆ పెయింట్ అయితే తెలియదు సార్. ఇంతవరకు కూడా చెప్పలేదు మాకు, సార్లు కూడా చెప్పలేదు ఏ పెయింట్ అని కూడా వాళ్ళు అర్థం కాలే. కాకపోతే స్క్రాచ్ చేసినా కూడా పెయింట్ మీద ఎంత స్క్రాచ్ చేసినా పెయింట్ అయితే పోదు సార్. ఇట్లా వర్షం నీళ్ళు పడి ఇది ఉప్పమాదిగా తయారయ్యి ఇది పెయింట్స్ పోతుంది కానీ లేకుంటే పోవు సార్. ఇవి వర్షం నీళ్ళు జాడ పడే కొద్దీ ఉప్పుగా వస్తుంది సార్. అది ఇంట్రెస్ట్లో వచ్చారు. ఏమనిపిస్తుంది? ఈ గ్రామ పర్యాటక ప్రాంతంగా చేస్తామనుకుంటున్నారా లేదా? పర్యాటక ప్రాంతం ప్రభుత్వాలు చేయాలి సార్. గ్రామస్తులు మీకు అనిపిస్తుందా లేదా అయితే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. కానీ ప్రభుత్వాలు పట్టుకొని చేస్తే ఇంతకుముందు వాళ్ళు BBC వాళ్ళు వీళ్ళు చేశారు, ప్రపోజ్ చేశారు, కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు మీ మీడియా ద్వారా కొంచెం ప్రభుత్వాలు చూసించి చేపించి కొంచెం బాగుంటుంది సార్. గతంలో సైంటిస్టులు చెప్పారా ఈ ప్రాంతం అంతా ఇలాంటి ప్రాంతము మీరు కాపాడుకోవాలని చెప్పేసి ఏమైనా సైంటిస్టులు కూడా సూచించారా? ఏమన్నా చెప్పారు సార్. చెప్పినా ఎవరు గ్రామస్తులు అంత అనాగరికంటే ఏదో టౌన్ అయితేనే కొంచెం ఉంటుంది, కానీ ఇక్కడ అనాగరికంగానే ఇంకా బతుకుతున్నా చాలా మందికి ఏం తెలియదు దీని గురించి అవగాహన. నేను వాళ్ళ అమ్మతో 3 years పనిచేశాను కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది, లేకుంటే నాకు కూడా అంత ఉండదు సార్. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి కూడా చెందుతుంది అని చెప్పేసి గ్రామస్తులు అయితే తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, జ్వాలాపురం, బనగానపల్లి, నంద్యాల జిల్లా.